హాయ్ అందరికీ. ఈ చిన్నపిల్లలకి చాలా బలాన్ని ఇస్తుంది అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు, వద్దనకుండా తింటారు. మీరు కంపల్సరీ వారంలో 2 టైమ్స్ అయినా ట్రై చేయండి. నేనైతే నా పెళ్ళయ్యాక మా అత్తమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పూరీలోకి చపాతీలోకి కరెక్ట్ సెట్ అవుతుంది, మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇక్కడ నేను ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, కొంచెం అంత కొత్తిమీర, అది కూడా అవసరం ఉంటేనే ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను. వాటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఏం లేదు, చాలా సింపుల్గా మీరు ట్రై చేయండి. ఇక్కడ చిన్న గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. అవును, నేను మినపప్పు తీసుకున్నాను, మీరు కరెక్టే విన్నారు. మినపప్పుతోనే చపాతీస్లోకి పప్పులా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చిన్న గ్లాస్ తీసేసుకొని దాన్ని మంచిగా ఏమైనా మెరుగలు ఉంటే చూసి పక్కన పెట్టేసి దాంట్లో వాటర్ వేసి 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను, నానబెట్టాను. నెక్స్ట్ మీరు ఒకసారి మీ ఇంట్లో మీకు మంచి కాంప్లిమెంట్స్ రావాలంటే ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని నేను దాంట్లో కొంచెమే ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ కూడా సరిపోదు, పట్టదనమాట. ఆ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసి వెంటనే ఉల్లిగడ్డ కూడా వేసాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి, కొత్తిమీర కాదు సారీ, కరివేపాకుని పచ్చిమిర్చి వేసేసాను. వేసి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేగనిచ్చి, ఇక్కడ నేను పసుపు కూడా వేయను, ఏం మసాలాలు కూడా వేయను. జస్ట్ కొంచెం బ్రౌన్ అయిన వెంటనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిస్తాను. తర్వాత ఇంకా మంచిగా కలిపేసుకొని కొంచెం సేపు తర్వాత పప్పు వేసేసి కలుపుకొని సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేసుకొని ఇప్పుడు అందరూ కొంతమందికి మైసూర్ పప్పు అయినా పెసరపప్పు అయినా పలుకు మీద కొందరు వండుకుంటారు, కొందరు చాలా మెత్తగా వండుతారు. అలా మీ ఇష్టానికి సరిపడా వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కుక్కర్ పెట్టుకుంటాను. ఇప్పుడు చాలామందికి టైం సరిపోక కుక్కర్లో ఏదైనా వంట చేశాక వెంటనే విజిల్ ఇలా తీసేస్తారు. మనకు దొరికేటే కొన్ని ప్రోటీన్స్ అన్ని అవి కూడా ఆవిరి టైప్లో వెళ్ళిపోతాయి. అలా కాకుండా దాన్ని తీసుకెళ్ళి కొంచెం ఒక 2 సెకండ్స్ ట్యాప్ కింద పెట్టండి. చాలా ఈజీగా ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోదు. ఆ మిగిలిన కొన్ని ప్రోటీన్సే దాంట్లో ఉండిపోతాయి. మనకు అవైనా సరిపోతాయో సరిపోవు కదా. ఇది చిన్న టిప్ అనమాట. తర్వాత ఇక్కడ ఒకసారి నేను ఒక 2 విజిల్ వేసి చూశాను. తర్వాత పప్పు అనేది మగ్గింది, కొంచెం అయిందనమాట. అయ్యాక నేను మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒక విజిల్ ఇచ్చుకుంటే అప్పుడు నాకు కొంచెం మెత్తగా వచ్చింది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇంతే, సింపుల్. తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే మడత చపాతీ చేస్తాం కదా, దాన్ని మనము ఎలా అంటే ఫస్ట్ వేసాక చిన్న చిన్న బుడగలు వస్తాయి. అప్పుడు తిప్పేసి వెంటనే కొంచెం ఆయిల్ వేయండి. అప్పుడు చూడండి మంచిగా పొరలు వస్తుంది, సూపర్ ఉంటుంది. ఇంతే. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి.